హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది కేవలం 10th అర్హతతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 500 అంటే 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికార నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ కింద ఉంది, నేను చూపిస్తాను. ఆన్లైన్ దరఖాస్తు మే 3 నుంచి ప్రారంభమై 23 దాకా అయితే మీరు చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా .in అనేది అఫీషియల్ వెబ్సైట్. సో ముఖ్యమైన తేదీలు ఇంతమంది చూసుకున్నాం. 23rd మే లాస్ట్ డేట్. టోటల్గా 500 ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. దరఖాస్తు రుసుము జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు అయితే ₹600 ప్లస్ జీఎస్టీ ఉంటుంది అండ్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎక్స్ఎస్, డిఐఎస్ఎక్స్ఎస్ అండ్ మహిళా అభ్యర్థులకైతే ₹100 ప్లస్ ఛార్జెస్ ఉంటాయి. వయోపరిమితి మినిమం 18 years ఉంది, మ్యాక్సిమం 26 years ఉంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అది అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు ఉంటుంది. అర్హత 10వ తరగతి ఎస్ఎస్సి మెట్రికులేషన్ అయితే సరిపోతుంది. అండ్ మీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు రావాలి. అట్లా ఏ రాష్ట్రం వాళ్ళకైతే ఆ భాష కేంద్రపాలిత రాష్ట్రాల ప్రాంతాల స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి. జీతం 19,500 నుంచి 37,815 వరకు ఉంటుంది. ఎంపిక విధానం చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల స్థానిక భాష పరీక్ష అంటే మనకు తెలుగు ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ అప్లై చేసే లింక్, నోటిఫికేషన్ లింక్ అయితే ఇక్కడ మీకు ఇచ్చాను. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా .in అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. అండ్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఏపీ నుంచి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు మళ్ళీ ఆ కేటగిరీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ తెలంగాణ నుంచి చూస్తే 13 ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా మన ఇండియాలో అయితే 500 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. ఆయన 10th క్లాస్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఉండాలని ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది. అండ్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అయితే 10 years ఉంది. ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, అది ఒకసారి చూద్దాం మనం. అప్లికేషన్ ఫీజు ఇచ్చారు ఇక్కడ. అండ్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే టోటల్గా 100 marks ఉంటుంది, 100 questions ఉంటుంది, 80 minutes ఉంటుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ 25 questions, 25 marks. జనరల్ అవేర్నెస్ 25 questions, 25 marks. అర్థమెటిక్ 25 questions, 25 marks ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ ఉంటుంది, 25 marks, 25 questions ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అయితే జనరల్ నాలెడ్జ్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్ అయితే మనకు ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అయితే మన తెలంగాణ, ఏపీ వాళ్ళకైతే తెలుగులో ఉంటుంది. సో టోటల్గా 1 2 3 4 80 minutes ఉంటుంది, 100 marks ఉంటుంది, 100 questions ఉంటుంది. సో ఇది టోటల్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్స్ అన్ని ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ కూడా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.